హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బటర్ఫ్లై ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. పైనకి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటు 5.5, ఇక్కడ టోటల్ 6 అండి. డౌన్ 3, ఇక్కడ 4.5 అండి షోల్డర్కి. ఇలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ వీ షేప్ అండి. నేను ఇప్పుడు కట్ చేసుకుంటాలే, బటర్ఫ్లై కట్ చేశాక కట్ చేసుకుంటా. లైనింగ్ అండి 1 మీటర్ తీసుకున్న పాలిస్టర్ క్లాత్. ఇది 14.5 అండి. ఇప్పుడు బటర్ఫ్లై డ్రా చేసుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచెస్ అండి. ఇలా మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ 6.5 అండి. ఇది ఒక బాక్స్ టైప్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 4.5 అండి. ఇక్కడ 5 ఇంచెస్ అండి. ఇక్కడ 3.5 అండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఆ బాక్స్లో వచ్చేటట్టే బటర్ఫ్లై షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి చూసుకుంటూ. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మీరు పేపర్ మీద ట్రై చేసినాక క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ వేస్ట్ అవుతాయి కదా షేప్ రాకుంటే. సో ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని ట్రై చేసాక వస్తే క్లాత్ పైన డైరెక్ట్ వేసుకొని కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్నాక చూడండి షేప్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇదిని నెక్ మనం డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మిడిల్లో మార్జిన్ చేసుకొని ఇలా చూసుకోవాలి షేపు. ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసుకోవాలి, షోల్డర్స్కి వెళ్ళిపోతాయి కుట్లలోకి. సో ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు బటర్ఫ్లై స్టిఫ్గా ఉండడానికి కన్కన్ తీసుకోవాలండి. స్టిఫ్గా ఉంటుంది. నేను కరెక్ట్ షేప్ కట్ చేసుకోవడం లేదండి, స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ కట్ చేసుకుంటా. సో ఇప్పుడు కొంచెం ఎక్కువనే తీసేసుకొని కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీనిపైన స్టిచ్ చేయడానికి లైనింగ్ కూడా తీసుకుంటున్నా. ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్కి కట్ చేసుకున్నా అండి. అండ్ లైనింగ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అండి, 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ తీసుకున్నానండి, ప్లెయిన్ శారీ. ఇది మీటర్ తీసుకున్నాను అండి కిందికి కుచ్చులకు. సో 15.5. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కుచ్చులు 2 సైడ్స్ కండి, ఫ్రంట్ బ్యాక్కి. ఇది లైనింగ్ అండి 14.5.
ఇలా కట్ చేసుకోవాలండి. 14 ఇంచెస్కి, 14.5 ఇంచెస్కి, సారీ, ఇది 15.5. పైన టాప్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇలా శారీ పైన పెట్టేసుకొని ఇప్పుడు బటర్ఫ్లైకి కూడా కట్ చేసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెద్దవాళ్ళకు వేరే ఉంటే నేను చూపిస్తాను. ఇలా తీసుకున్నాం కదా, ఇది బటర్ఫ్లై షేప్లో పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా అండి. కన్కన్ ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. పిన్స్ పెట్టేసుకుంటే అది ఎటు కదలకుండా నీట్గా వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్నాక లైనింగ్ తీసుకోండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ పైన. అది జారిపోతుందని నేను పిన్స్ పెట్టుకున్నానండి. ఇలా స్టిచ్ చేసుకోవాలండి చూసుకుంటూ నీట్గా. ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలండి. అండ్ పెద్దవాళ్ళకు కావాలంటే నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకో లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి కిందికి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. పిన్స్ పెట్టుకోండి, జరిగిపోకుండా మనకు సైడ్స్కి ఎటు వెళ్ళిపోకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, కట్ చేసుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవాలండి. ఇది రైట్ వేసుకోవాలండి, కిందికి రాంగ్. మళ్ళీ ఇప్పుడు రివర్స్ కరెక్ట్ వేసుకోవాలి, పైకి రాంగ్ వేసుకోవాలండి. ఇది మీకు అర్థమయ్యేటట్టు నేను రైట్స్ అని మార్జిన్ చేసిన. ఇలా స్టిచ్ చేసుకోవాలి బటర్ఫ్లై పెట్టేసుకొని. ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్నాక ఒక సైడ్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలండి మనం రివర్స్ తీసుకోవడానికి. చూడండి, నేను మార్క్ వేసుకున్నా. ఇలా సైడ్స్ క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా రివర్స్ తీసుకోవాలండి, ఇలా తీసుకోవాలి. సో ఇది దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. అండ్ మనం రివర్స్ తీసుకోవడానికి ఉన్న ప్లేస్లో అది సెట్ చేసుకోవాలి. కింది పైన ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూపిస్తా. ఇలా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా వేసుకోవాలండి. నేను ఇలా బ్యాగ్ది నెక్ కట్ చేసుకుంటున్నానండి. 3 ఇంచెస్ 3 ఇంచెస్ ఇలా డ్రా చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలండి. నేను రౌండ్ ఇచ్చుకున్నా. సో ఇలా అండ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని రివర్స్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా టోటల్గా వేసుకోవాలి ఒక స్టిచ్. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటున్నా 3.5. నేను హ్యాండ్స్ స్లీవ్లెస్ కాబట్టి ఇలా ఇచ్చుకుంటున్నా. ఫస్ట్ స్టిచ్ చేసుకోవడం అప్పుడు మర్చిపోయినా. నెక్స్ట్ దానికి చూపిస్తా హ్యాండ్స్కి ఇలా పెట్టుకోకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవడం ఎలా అని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా. ఈ బటర్ఫ్లై తీసుకొని దానికి ఎలా ఉంటుందో షేప్ సేమ్ అలా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుంటుంటుంది సేమ్ మనం మార్జిన్స్ వేసుకుంటే. సో ఇది లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పైన వేసుకొని తర్వాత నెక్ పైన వేసుకోండి. సో మనం హ్యాండ్స్కి మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవడం ఉండదు. టక్స్ ఇచ్చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచెస్ అండి. అండ్ నేను డైరెక్ట్ షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలి. దానిపైన ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలండి. నేను డైరెక్ట్ కుచ్చులు పెట్టేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు సపరేట్ కుచ్చులు పెట్టుకొని తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. అండ్ లైనింగ్ తీసుకుంటున్నాను నేను చూపించే విధంగా. ఇది కూడా డైరెక్ట్ పెట్టేసుకుంటున్నా. చూడండి ఫినిషింగ్ నీట్గా వచ్చింది. అండ్ పిల్లలకు కుచ్చుకోపోదు కూడా. బ్యాక్ సైడ్ కూడా మీరు అంతే స్టిచ్ చేసుకోండి. అండ్ బటర్ఫ్లై ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అండ్ బటర్ఫ్లై మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. అండ్ సైడ్ జాయిన్ చేసుకోవాలండి. 5 ఇంచెస్ 5 ఇంచెస్ 4 సైడ్స్. ఇక్కడ షోల్డర్స్కి 4.5 అండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. అండ్ నేను బటర్ఫ్లైకి మనం వెనుక పెట్టుకుంటాం చూడు నాడలు, అవి యూజ్ చేసి నేను డిజైన్ చేసుకున్నానండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ మెథడ్లో అర్థం కాకపోతే నేను ఇంకో మెథడ్లో బటర్ఫ్లై ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా వెరీ ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.